హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పన్నీర్ బెడ్ బిర్యానీ అలాగే చేస్తున్నానండి. ఈ పంజాబ్లో అయితే మాత్రం కంటిన్యూగా 3 రోజులు అయిందండి. వర్షం అయితే పడుతూనే ఉంది. బజార్కి వెళ్దామన్నా అవదు, అలా బయటికి వెళ్దామన్నా అవ్వకంటుంది. పిల్లలు మాత్రం స్కూల్కి అయితే వెళ్తున్నారు. డైలీ బస్సు అయితే వస్తుంది, వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారండి. వాళ్ళ కోసం వేడివేడిగా బిర్యానీ అయితే చేద్దామని చెప్పుకున్నాను. ఎప్పుడూ నేనైతే చిన్నప్పుడు అయితే ఈ బిర్యానీ అయితే తిన్నానండి. పన్నీర్ అలాగే బెడ్ బిర్యానీ ఫంక్షన్స్ అయినప్పుడు వేస్తారండి. అప్పుడు ఊళ్ళో ఉంటారు కదా, రొట్టె ముక్కలు బిర్యానీ చేశారు అని చెప్పేసి నాకు అదైతే గుర్తుకొచ్చిందండి. చేద్దాం ఒకసారి, ట్రై చేద్దామని చెప్పేసి అయితే నేను చేశానండి. ఇంటి దగ్గర అయితే పన్నీరు అలాగే రసగులు అయితే అవి అయితే బాగా ఫ్రై చేసి, ఇంకా మామూలుగా మన బిర్యానీ టైప్గా జీడిపప్పు అన్నీ వేసి అయితే మసాలాలు అన్నీ వేసేసి నేను బాగా ఫ్రై అయితే చేశాను. బియ్యం కూడా వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత 1 గ్లాసుడు బియ్యంకి 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకొని ఇలాగ దక్కన పెట్టుకోవాలి. ఒక సిటం బాగా ఉడికిన తర్వాత నేను చేసుకున్న పన్నీరు అలాగే బ్రెడ్ అయితే పైనుండి వేసి మరొక 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి. మీ సైడ్ వర్షం పడుతుందో లేదా? ఇక్కడైతే కంటిన్యూగా వర్షం అయితే పడుతుందో లేదో, మన సైడ్ ఎలా ఉందో చెప్పండి. ఇక్కడ మాత్రం కంటిన్యూగా పడుతూనే ఉంది. ఇంకా నా బెడ్ బిర్యానీ ఏమైందో చూద్దామా. ఈవెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ముక్కలు కూడా బాగా ఉడికాయి. ఇంకా సర్వ్ చేసుకుందామని సలాడ్ చేసుకున్నాను. అలాగే దీంతో పెరుగు రైతా కూడా చేసుకున్నాను. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.